ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది చాలా వోలటైల్ వెళ్ళింది. మార్కెట్ పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ట్రేడింగ్ టిక్లో ఈ డేటా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మార్కెట్ యొక్క సెన్స్, మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ప్రీవియస్ డేలో ఎలా వర్కౌట్ అయింది, ఆ పాయింట్ దగ్గర మనం ప్రైస్ యాక్షన్ ఎలా చూడొచ్చు అనేది చూద్దాం. దాని తర్వాత ఇక్కడ కొంచెం ఈ యొక్క ఏదైతే ట్రేడింగ్ టిక్ డేటా ఉందో దీంట్లో మనం ఆప్షన్స్ డేటా అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే నేను ఎక్కువగా ఫోకస్ చేసేది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే మనకి అది డెలివరీ పర్పస్లో ఉపయోగపడుతుంది. బట్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది, ఈరోజు రైటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం ఏంటంటే దీన్ని మనం ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒకనొక టైంలో మార్కెట్ బుల్లిష్గాను ఉంది, దాని తర్వాత బేరిష్గా ఉంది, దాని తర్వాత అగైన్ మళ్ళీ బుల్లిష్గా అనేది రావడం జరిగింది. లాట్స్ ఆఫ్ వాలటైలిటీ నేను దాదాపుగా ఒకసారి చూసాను. క్రాస్ ఓవర్ లాస్ట్ 10 to 12 days అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకసారి క్రాస్ ఓవర్ అనేది జరిగింది. బట్ ఈరోజు దాదాపుగా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి క్రాస్ ఓవర్ అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే వోల్టైల్ డే అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రీవియస్ డే లో హై అనేది చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చాలామంది ప్రీవియస్ డే లో అనేది ఒక పివోట్ పాయింట్ లాగా తీసుకుంటారు. ప్రీవియస్ డే హై అనేది ఒక పివోట్ పాయింట్ లాగా తీసుకుంటారు. పివోట్ పాయింట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సపోర్టు లేదా రెసిస్టెన్స్ లాగా, దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే ఒక రిఫరెన్స్ అనమాట. అంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది. లైక్ కొంతమంది ఏంటంటే ఫస్ట్ 15 minutes రేంజ్ని బట్టి మార్కెట్ని అంచనా వేస్తారు. ఒకవేళ ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అప్ సైడ్ అయితే పాజిటివ్గా తీసుకుంటారు. అదేవిధంగా ఫస్ట్ 15 minutes క్యాండిల్ లో అనేది బ్రేక్ డౌన్ జరిగితే నెగిటివ్గా ఉంటూ ఉంటారు అనమాట. ఇన్ ద సేమ్ వే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ డే లో హై అనేది కూడా మనకి రెఫరెన్స్ లాగా వర్కౌట్ అవుతాయి. ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం ఏం చేయాలి, ప్రీవియస్ డే లో దగ్గర ఉన్నాం లేకపోతే ప్రీవియస్ డే హై దగ్గర ఉన్నాం, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ కానీ ఆ యొక్క ప్రైస్ యాక్షన్ కానీ అబ్జర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక ప్రీవియస్ డే లో అనేది మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. ఏంటంటే ఈ రోజుల్లో అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఈ ప్రీవియస్ డే లో హై అనేది ఇస్తాయి. ఒకవేళ ఇవ్వకపోయినా ఏంటంటే మనం డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ప్రీవియస్ డే హై అండ్ లో అనేది మనం యాక్టివ్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే మనకు క్లారిటీగా ఉంది. సో లైక్ 15 minutes క్యాండిల్ కానీ 5 minutes క్యాండిల్ కానీ మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మనకేంటంటే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ లో దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మనం 5 minutes కానీ 15 minutes కానీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు చార్ట్ని చూడండి. ఎందుకంటే మనం ఈ చాలాసార్లు మెనీ యూట్యూబ్లో కూడా వాచ్ చేస్తుంటాం. ప్రీవియస్ డే హై అండ్ లో అనేది రిఫరెన్స్ పాయింట్ ఉంది. కొన్నిసార్లు ఈ ట్రేడర్స్ టిప్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రీవియస్ డే లో బ్రేక్ డౌన్ జరిగితే ఫస్ట్ 15 minutes క్యాండిల్ సెల్ చేయండి విత్ స్టాప్ లాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ డే లో అనమాట. ఏదైతే నేను మార్క్ చేస్తున్నానో ఇది వచ్చేసరికి ప్రీవియస్ డే లో రఫ్గా ఏంటంటే 39,295. దాని తర్వాత మార్కెట్ ఏంటంటే కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. గ్యాప్ అప్ అయింది, మళ్ళీ గ్యాప్ అయితే ఫిల్ చేసింది. ఓకే, ఇక్కడ పాయింట్ ఓపెన్ అయింది, డైరెక్ట్గా మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ పాయింట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, టార్గెట్లు ఏంటి, దానికోసం మనం ఏంటంటే అగైన్ పివోట్ పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను పివోట్ పాయింట్స్ని కూడా. ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ డే లోని ఇక్కడ చాలా స్ట్రాంగ్గా బేర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ కిందకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో ఏంటంటే ఫెయిల్ అయ్యారు బైర్స్, ఇమీడియట్గా బయర్ వచ్చేసాడు. లేదంటే ఈ క్యాండిల్ మనం ఏమనుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, రికవరీ అనుకోవచ్చు. ఒకవేళ షార్ట్ చేసాం మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే రికవర్ చేస్తాం. సో అలాంటి క్యాండిల్గా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఫ్రెండ్స్, సేమ్ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే రిజెక్షన్ జరిగింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా డ్రాగన్ ఫ్లై డోజీ లేకపోతే గ్రేవ్ స్టోన్ డోజీ అంటాం దీన్ని. ఓకే, ఇది
సో సేమ్ లెవెల్ దగ్గర అంటే ప్రీవియస్ డే లో దగ్గర మనకి 2 టైమ్స్ రిజెక్ట్ చేసింది. అంటే 39,300 రఫ్‌గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ టెంపరరీ సపోర్ట్ అనేది ఉంది అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకు అర్థమవుతుంది. ఒకవేళ కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్‌ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ అనేది వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఎందుకు అంటే ఇది ఫస్ట్ బౌన్స్, సెకండ్ బౌన్స్ అండ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది ఎగైన్ కిందకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అదే సపోర్ట్లో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత 1, 2, 3 15 మినిట్స్ అనేది మార్కెట్ స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అయ్యి ఎటు వెళ్ళిందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క చూడండి ఇది కన్సాలిడేషన్ జరిగింది, షూటింగ్ స్టార్స్ వచ్చినాయి. బట్ మార్కెట్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ అనేది జరిగింది. అంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చింది ఇది, దాని తర్వాత కన్సాలిడేషన్, మళ్ళీ ర్యాలీ అయింది, మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ ర్యాలీ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేశాను ఒకనొక టైంలో. ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర నేనైతే అప్డేట్ చేశాను. సో ఆ ట్రెండ్ లైన్ని ఈ విధంగా అయితే నేను వాచ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎందుకు ఈ ట్రెండ్ లైన్ అంత ఇంపార్టెంట్ అంటే మనకి ఒక రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గర డ్రా చేసుకొని ఈ పాయింట్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ థర్డ్ పాయింట్ అనేది చూడండి సేమ్ లెవెల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైను, ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఈ 2 క్యాండిల్స్ చూడండి పర్ఫెక్ట్గా అదే లెవెల్కి రావడం, కిందకి రావడం, అదే లెవెల్కి రావడం, కిందకి రావడం. ఫైనల్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఏంటంటే అప్డేట్ చేశాను. అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే దానికోసం మనం పివోట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్ డే లో దగ్గర మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే కన్ఫామ్గా అబ్జర్వ్ చేయాల్సింది కన్ఫర్మేషన్ తీసుకొని క్యాండిల్ స్టిక్స్ అనేది అండ్ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ లాంగ్ ఎంట్రీ అయితే ఇది వెరీ బ్యూటిఫుల్ ఎంట్రీ, ఎందుకంటే ఇంపార్టెంట్ పివోట్ దగ్గర ఉన్నాం, దీన్నే రిఫరెన్స్ పాయింట్ అనుకోవచ్చు అండ్ సపోర్ట్ అనుకోవచ్చు. దాని తర్వాత మనకి క్యాండిల్ గుడ్ క్యాండిల్, దాని తర్వాత మంచి సాలిడ్ క్యాండిల్ కాబట్టి మనం నెక్స్ట్ టార్గెట్ కోసం ఈ ఎంట్రీ తీసుకొని ఈ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి పైకి వెళ్ళటం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ ఒకసారి చూడండి. ఇక్కడ మనం మ్యాక్డీ అనేది యూస్ చేసుకుంటున్నాం. ఈ మ్యాక్డీ అనేది కూడా హెల్ప్ చేసింది. నేను ఏదైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేశానో దాని వెనక ఏంటంటే ఇండికేటర్స్ అనేది సహాయం కూడా నేను తీసుకున్నాను. హెల్ప్ అనేది తీసుకోవడం తప్పులేదు అనిపించింది. మ్యాక్డీ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ అగైన్ ఫ్రెండ్స్ మనకి ఏడిఎక్స్ కూడా సపోర్ట్ చేసింది. ఓకే, అండ్ ప్రీవియస్ డే లో దగ్గర రిజెక్ట్ అవుతుంది, మ్యాక్డీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఏడిఎక్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు అనిపించింది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది మీకు షేరింగ్ అనేది చేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ ఒకవేళ ఫ్రెండ్స్ మనకు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ప్రీవియస్ డే లో దగ్గర రెఫరెన్స్ పాయింట్ ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నాం ఎప్పుడైనా సరే పివోట్ దాటి కిందకు వస్తే నెక్స్ట్ టార్గెట్ S1 ఉంటుంది, S1 నుంచి బౌన్స్ అయితే R1 ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి S1 నుంచి బౌన్స్ అయితే పివోట్, దాని తర్వాత R1, ఈ విధంగా టార్గెట్స్ అనేది కోసం మనకి ఈ యొక్క పివోట్స్ అనేది హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ప్రతిదాన్ని కూడా ఏంటంటే మనం రిఫరెన్స్ పర్పస్ అనేది యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హెల్ప్ పర్పస్ అనేది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కేసులో ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ప్రీవియస్ డే లో దగ్గర రిజెక్ట్ అవుతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇది టార్గెట్, దాని తర్వాత దీంట్లో 50% టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే మీరు ట్రైల్ అనేది కూడా చేసుకోవచ్చు. ఏది ఇక్కడ మనం బుక్ చేసుకున్న తర్వాత ఏది పివోట్ దగ్గర నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే దీంట్లో 50% అనేది మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైన్. దాని తర్వాత చూడండి యాక్చువల్గా పివోట్స్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైందంటే గ్యాప్ ఫిల్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకే గ్యాప్ కూడా మనకు ఐడియా ఉండాలి. మార్కెట్లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు గ్యాప్స్ కూడా ఫిల్ అవుతున్నాయా లేకపోతే ఏంటి అనేది చూడాలి. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రైస్ని తీసుకెళ్లారు ఫ్రెండ్స్. చూడండి ఇది మనకి ఏంటంటే కన్ఫామ్గా ఏం చెప్తామంటే ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసరికి బెరిష్ ఎంగల్ఫిన్ జరిగింది. సో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ కింద ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ కింద మనకి స్టాప్ లాస్, ఈ పైన మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ రీటెస్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్గా ఏంటంటే ఇది ట్వీజర్ టాప్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కంటే కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. దిస్ ఈజ్ కాల్డ్ రీటెస్ట్. సో ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ లెవెల్ అంటే ఫ్రెండ్స్ మనకి షూటింగ్ స్టార్ ఫార్మేషన్స్ జరిగినాయి అండ్ ట్వీజర్ టాప్ అనమాట. సేమ్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది కాబట్టి మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకొని ఇక్కడ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ ఎగనెస్ట్గా వెళ్ళింది అనుకోండి, ఎందుకంటే కన్సాలిడేషన్ తీసుకున్నాక ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా కూడా మూవ్ అవుతుంది.
ఇన్ దట్ కేస్ ఏంటంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది కన్ఫామ్గా పెట్టుకుంటాం. ఒకవేళ అగ్రెసివ్గా స్టాప్ లాస్ అంటే ఈ యొక్క లెవెల్ పైన మనం స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ ఈ రెండింటి తర్వాత చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైం స్పెండ్ చేసింది. ఈ యొక్క క్యాండిల్ అప్పటిదాకా ఏంటంటే పివోట్ని బ్రేక్ చేయలేదు, ఈ పివోట్ పైనే ట్రేడ్ అయింది. బట్ ఈ క్యాండిల్ అయితే కన్ఫర్మ్ చేసేసింది, పివోట్ని హోల్డ్ చేయట్లేదు. పివోట్ దగ్గర చాలా స్ట్రగుల్ అయింది మార్కెట్ అనేది హోల్డ్ చేయడానికి. బట్ ఇక్కడ మనకు ఒక లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఒక ఫ్లాగ్ అనమాట, ఫ్లాగ్ ఓకే, ఒక ట్రయాంగిల్ స్మాల్ ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగి అక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది. బట్ అగైన్ ఏంటంటే క్యాండిల్ ఫార్మేషన్లో ఇది బ్యారిష్ మారుబోజు క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్, బ్యారిష్ మారుబోజు క్యాండిల్ అంటాం. సో ఇవంతా కూడా ఏంటంటే క్యాండిస్టిక్స్లో సింపుల్గా మనకి ఒక ఐడియా ఉంటే ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. సో ఈ పాయింట్ దగ్గర కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలి, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అంటే ఇది, లేదంటే ఫ్రెండ్స్ ఇది ట్వీజర్ టాప్ అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అనమాట. అక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి 50% ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత ఈ టార్గెట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే ప్రీవియస్ డే లో దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఒక డోజీ లాగా ఫార్మేషన్, దాని తర్వాత ఫాలో అప్ ఉంది. బట్ ఒకవేళ షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తే షార్ట్ సైడ్, ఎందుకంటే ఇక్కడ పివోట్ ఉంది కాబట్టి మనకి పెద్దగా టార్గెట్ రాలేదు, బట్ ఏంటంటే కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది. మేబీ ఏంటంటే పార్షియల్గా తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా గుడ్ జోన్ గుడ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఒకవేళ మనం నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఉన్నట్టయితే సో దగ్గర ఒక 40 నుంచి 50 పాయింట్లు మూవ్ అయితే కిందకి వెళ్ళింది ఫ్రెండ్స్, ఓకేనా. అంత 57 చూపిస్తుంది. ఒకవేళ స్లిప్పేజెస్ అది పోయినా మనకేంటంటే 20-25 పాయింట్స్ మూవ్ అయితే ఏది ఆప్షన్స్లో క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు మనం యాక్టివ్గా ఉంటే. అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, షూటింగ్ స్టార్ అండ్ మళ్ళీ మార్కెట్ రెజ్యూమ్ అయింది, బట్ ఈ హై అయితే బ్రేక్ చేయలేదు. తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ మనకి హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలో అప్ ఉంది. సో ఈ మూడు కూడా మనకేం జరుగుతుందంటే మళ్ళీ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఒకవేళ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పివోట్ సపోర్ట్ ఉంది, మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగింది అనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే మనకు కొంత టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది, అగైన్ అక్కడ నుంచి కూడా రివర్స్ అయింది. సో సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, కన్సాలిడేషన్ మళ్ళీ ర్యాలీ అయింది, కన్సాలిడేషన్ మళ్ళీ ర్యాలీ అయింది. సో మనం ఆ టైంలో అబ్జర్వేషన్ చేసినవి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఆ లెవెల్స్ అనేది చూడండి. ప్రీవియస్గా మనకి ముందుగానే ఏడిఎక్స్ అనేది పాజిటివ్కి వచ్చేసింది అనమాట, అంటే మొమెంటం అనేది కొద్దిగా పికప్ అవుతుంది, అంటే బుల్లిష్ సైడ్ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను అప్డేట్ చేశాను, ఇక్కడ నుంచి కూడా మనకి 50% టార్గెట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం కంప్లీట్గా R1 అనేది టార్గెట్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. రెండు కూడా మెటైన్ అని చెప్పొచ్చు. ఎనీహౌ ఇక్కడ ఒకవేళ ఇండికేటర్స్ మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే కూడా ఏడిఎక్స్ అనేది పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా స్ట్రగుల్ అయింది, దాని తర్వాత కన్సాలిడేషన్ తీసుకొని వెళ్తుంది. బట్ ఇక్కడ బయర్ స్ట్రెంత్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రైస్ యాక్షన్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్, రైట్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాక్డీ అనేది కూడా పాజిటివ్గా ఉంది. ఇక్కడ పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట, ఏది బ్రేక్అవుట్ జరగకముందే. సో మొమెంటమ్ క్యాన్ కంటిన్యూ అనిపించింది, ఎందుకంటే ఇది R1 దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ యొక్క లెవెల్ని అట్లీస్ట్ టెస్ట్ చేస్తారనిపించింది. ఎనీహౌ ఎప్పుడైతే R1 దగ్గరకు వచ్చిందో మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్ బేరిష్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ రైజ్లో సెల్లింగ్ చేయడానికి ఇష్టపడతారు అనమాట. బేరిష్లో ఉన్నప్పుడు, బేరిష్ అనుకోండి రైజ్ అయ్యిద్ది, మార్కెట్ అవ్వకుండా ఏముండదు, కంప్లీట్గా బేరిష్లో ఉందంటే ఇలాగా వెళ్ళిపోదు, రైజ్ అయ్యింది. రైజ్ అయినప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటారు ఎక్కువ, ఎందుకంటే ప్రీమియమ్స్ పెరుగుతాయి, ఆప్షన్ ప్రీమియమ్స్, కాల్ సెల్ చేసేవాళ్ళు అప్పుడు రెడీగా ఉంటారు అన్నమాట. సో అట్ లైక్ ఏంటంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా చూసుకోవాలి, ఏది మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు. అదే బుల్లిష్లో ఉన్నప్పుడు ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే R1 టచ్ అయిందో చూడండి, రియాక్షన్ అనేది ఇక్కడ రిజెక్షన్ జరిగింది, సేమ్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు, దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఇంకొకసారి R1 టెస్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ జరిగింది అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. సో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇది గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ పాయింట్, లేదంటే దానికంటే ముందు కొద్దిగా ఉంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు, ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ 50%లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఆబ్వియస్గా మనకి పివోట్ అనేది ఉంటుంది అనమాట. లేదు నేను కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలి, మంచి ఎక్సలెంట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలంటే ఫ్రెండ్స్ ఇది కూడా వెరీ బిగ్ క్యాండిల్. ఇక్కడ మనం లాంగ్ తీసుకోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మనకి R1 దగ్గర స్ట్రాంగ్ సప్లై ఉంది. ఇక్కడ ఇది కూడా మార్నింగ్ స్టార్ ప్యాటర్నే కాదనట్లేదు ఇది, ఓకే, అప్ సైడ్. బట్ ఏంటంటే మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది, రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. అండ్ ఈ క్యాండిల్ అయితే మనకి మంచి బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఒకవేళ రిస్క్ చేయాలనుకుంటే కూడా ఈ పాయింట్ దగ్గర మనం రిస్క్ చేసుకోవచ్చు షార్ట్ సైడ్, అండ్ ఈ పాయింట్ దగ్గర అగ్రెసివ్ స్టాప్ లాస్, లేదంటే ఈ క్యాండిల్ పైన కన్జర్వేటివ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇమీడియట్ టార్గెట్ ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టార్గెట్
ఈ డిస్టెన్స్లో 50%, ఓకే, సమ్వేర్ ఇక్కడ వస్తుంది మనకి 350 దగ్గర. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి S1 అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్లో మనం డెసిషన్స్ అనేవి మనం లైవ్లో జరుగుతున్నప్పుడు ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్స్ అనేది కంబైన్గా తీసుకొని, అండ్ నెక్స్ట్ ఏంటంటే పివోట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాయి. మీరు కూడా ఒకసారి యాడ్ చేసుకొని టెస్ట్ చేయండి. అండ్ ఇండికేటర్స్ ఏంటంటే ప్రైస్ని ఫాలో అవుతాయి కాదనట్లేదు, బట్ ఏంటంటే ఒక డైలీ అబ్జర్వేషన్ ద్వారా ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, సెంటిమెంట్ ఎలా ఉందో ఓవరాల్గా, బేరిష్గా ఉందా బుల్లిష్గా ఉందా అని చెప్పేసి. సో ఆ పర్పస్ కోసం ఏంటంటే మీకు నచ్చిన ఇండికేటర్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఏదంటే ఒక సిస్టాన్ని ఫాలో అవ్వండి, అండర్స్టాండ్ చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే గుడ్ రిజల్ట్స్ అనేది చూస్తారు, ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. కంప్లీట్గా ప్రాఫిటబుల్కి వెళ్ళకపోవచ్చు ఇనీషియల్ డేస్లో స్టేజెస్లో, బట్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, అబ్జర్వేషన్ చేస్తున్న కొద్దీ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక గ్రిప్ అనేది రావడం జరుగుతుంది మార్కెట్స్ మీద. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చుతుంటే లైక్ కూడా ఒకసారి చేయండి, అది కూడా హెల్ప్ చేస్తుంది నాకు కూడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.